సపోజ్ నార్మల్గా రియల్ టైం ఏమైందంటే డెవలప్మెంట్లో మనం కాన్ఫిగరేషన్ చేసుకుని మూవ్ చేసుకుని ఉంటాం కదా. సో ఈ నెంబర్ రేంజెస్ అనేవి డెవలప్మెంట్లో చేసి మళ్ళీ మూవ్ చేయడం కుదరదు. అంటే క్వాలిటీ మూవ్ చేస్తూ క్వాలిటీలో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసి అసైన్ చేయాలి. అదేవిధంగా ప్రొడక్షన్లో చేస్తూ ప్రొడక్షన్లో కూడా నెంబర్ రేంజెస్ అని మనం అసైన్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ కంటెంట్కి వెళ్ళండి. ఇవన్నీ అవసరం లేదు. డిఫైన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ వాల్యూ, అసైన్ స్టాండర్డ్ వాల్యూ అవేం అవసరం లేదు మనకి. మెయిన్గా అవి కోడ్స్, కేటలాగ్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. జస్ట్ ఏదో ఒకటి డిఫైన్ రీజన్ మెయింటైన్ కేటలాగ్ అసలు రీజన్ కోడ్స్ అంటే నార్మల్ ఒకసారి మీరు నోటిఫికేషన్ స్క్రీన్కి వెళ్ళని చెప్తా. IW21 స్క్రీన్ వేరేది. ఇక్కడ కోడింగ్ చూసారా? ఆ కోడ్ లో డిస్ప్లే అవ్వాల్సిన కోడ్స్ అనేవి ఇక్కడ రీజన్ కోడ్స్ మనం మెయింటైన్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది వర్కింగ్ అప్పుడే తెలుస్తుంది. అది నార్మల్ గా యూజర్ రిక్వైర్మెంట్ బట్టి. సో తన వాళ్ళు ఏం చేస్తారు ఒక్కోసారి, సో ఇది ఈ ఎక్విప్మెంట్ రిలేటెడ్, సో దీని వల్ల రీజన్ ఇది అని మెయింటైన్ చేసుకుంటారు కదా. ఆ మెయిన్ రీజన్ కోడ్స్ కోసం అది మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ కేటలాగ్, కేటలాగ్ డిఫైన్ కేటలాగ్ కొట్టండి. కేటలాగ్ ప్రొఫైల్ కేటలాగ్ ఇది మెయింటైన్ కేటలాగ్. కేటలాగ్ ప్రొఫైల్ కలిపి చెప్తా. కేటలాగ్ ప్రొఫైల్ అక్కడ క్రియేట్ చేయండి. డిఫైన్ కేటలాగ్ ఇక్కడ ఏదో ప్రొఫైల్ క్రియేట్ చేయండి. కేటలాగ్ ప్రొఫైల్ ఇది ఏమేమంటారు? ఏదో ఒకటి బెస్ట్ వచ్చింది. డిస్క్రిప్షన్, కేటలాగ్ డిస్క్రిప్షన్ సైడ్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టేసింది. లేదు. నెక్స్ట్ కింద కేటలాగ్ అండ్ కోడ్ గ్రూప్స్కి వెళ్ళండి. లెఫ్ట్ లో ఇక్కడ న్యూ ఎంట్రీస్ కొట్టండి. ఇక్కడ మనకి ఏమేమి కావాలి ఏందని మనం మెయింటైన్ చేసుకుంటాం. ఈ కేటలాగ్ ప్రొఫైల్లో యాక్టివిటీస్, ఐటమ్స్, టాస్క్స్ అవి చూస్ చేసుకుంటాం. F4 యూజ్ చేసి చూస్ చేసుకుంటాం ఏమేమి కావాలి ఏందనేది. క్లిక్ చేస్తే అది ఎగ్జిట్ అయిపోయింది. F4 క్లిక్ చేసి ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ అవ్వదు. అయిపోయింది. అది ఎగ్జిట్ అయిపోయింది. ఓపెన్ service processing. Okay. Next notification processing level. Sorry, notification creation. ఇక్కడ నోటిఫికేషన్ కంటెంట్, ఇక్కడ డిఫైన్ కేటలాగ్ ప్రొఫైల్. ప్రొఫైల్ క్రియేట్ చేసిందా? లేదు కదా, సేవ్ చేయలేదు. పిఎం డిస్క్రిప్షన్ సంథింగ్ జస్ట్ కేటలాగ్స్కి వెళ్ళిపోండి. అది సేవ్ లేదంటే అది మ్యాండేటరీ కదా. ఇన్వెంటరీ F4 ప్రెస్ చేయండి ఒకసారి. F4 ప్రెస్ చేస్తే ఇదే దీంట్లో చూస్ చేసుకోండి. కాజ్ కోడ్స్, డ్యామేజ్ కోడ్స్. ఈవెంట్, ప్రాసెస్, ఎఫెక్ట్, హోల్డ్ కోడ్స్. మనకి అన్ని అవసరం లేదు. మనకి టాస్క్, యాక్టివిటీస్,
యాక్టివిటీస్ ఒకటి, నెక్స్ట్ కాజెస్ ఒకటి, ఓకే 2, 5, 9, నెక్స్ట్ ఏ. జస్ట్ ఎంటర్ చేయండి, మీరే ఇచ్చే పని లేదు. సార్ జస్ట్ ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఎంటర్ క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఇక్కడ కాపీ ఇది ఫీల్డ్ లో ఇచ్చేసి పని లేదు. ఓకే 2 ఎంటర్ చేశాను. ఇక్కడ ఇవ్వద్దు. నెక్స్ట్ 5 ఎంటర్ 9 నెక్స్ట్ ఏ బి సిఎండి ఎంటర్ సేవ్. ఇవి మనం యూజ్ చేసే ప్రాసెస్ ఇవి కూడా ఒకసారి రాస్తావు ఇది. ఓకే నెక్స్ట్ ఏంటి సేవా? జస్ట్ సేవ్. ఓకే బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ QS 41 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి ఒకసారి. /4 QS 41. ఇక్కడ కేటలాగ్ ఇవ్వండి 2. నెక్స్ట్ కోడ్ గ్రూప్ చూసుకోండి, క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటర్. మీరు ఆ స్క్రీన్ లో అక్కడ 2 ఎంటర్ చేసిన అక్కడ కోడ్ గ్రూప్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కోడ్ గ్రూప్ క్లిక్ చేసుకుంటే సో ఆ కోడ్ గ్రూప్ నెక్స్ట్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. కోడ్ గ్రూప్ అంటే ఏంటి? మనం చేయలేదు కదా సార్. నార్మల్గా కోడ్ గ్రూప్ అంటే కేటలాగ్ ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తాం. సో ఆ తర్వాత ఏం చేస్తాం అంటే ఇవి ఉంటాయి కదా, మనం ఇప్పుడు కేటలాగ్ టైప్స్ చూసేస్తున్నాం 2, 5, 9 సిఎన్జిపి. సో దానికి అగైనెస్ట్ అక్కడ ఆ స్క్రీన్ ప్రీవియస్ స్క్రీన్ కాన్ఫిగరేషన్ ఓకే కేటలాగ్ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ 2 సైడ్ లో మనం ఏదైనా స్పెసిఫిక్ కోడ్ చూసుకున్నాం అంటే సైడ్ ప్రొఫైల్ కోడ్ గ్రూప్ అది మెయింటైన్ చేసుకుంటే ఆ కోడ్ గ్రూప్ అగైనెస్ట్ ఏదైతే కోడ్స్ క్రియేట్ చేస్తామో అంతవరకు మనకి డిస్ప్లే అవుతుంది దీంట్లో. అన్ని చూపించదు. సపోజ్ ఇప్పుడు మెయింటైన్ చేయకపోతే ఏదంటే మనకి మొత్తం చేస్తూ ఉంటుంది. ఏవైతే ఉన్న సిస్టంలో మొత్తం కోడ్ గ్రూప్స్ చేస్తుంది. కానీ నాకు కొంతమంది ఏమంటారంటే నాకు ఈ ఎక్విప్మెంట్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి, సో అవి చేస్తే సరిపోతుంది, నాకు ఎన్ని అవసరం లేదని అంటారు. ఆ టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ మనం కోడ్ గ్రూప్ స్పెసిఫిక్గా మెయింటైన్ చేసేసి ఆ స్పెసిఫిక్ కోడ్ గ్రూప్ అగైనెస్ట్ గా మనం కోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. QS 41 ఇప్పుడు ఏదంటే మనం వాడినప్పుడు సో ఈ వీడికి చూస్తాం. ఇక్కడ సో ఇక్కడ దాంట్లో ఏదైనా క్లిక్ చేసుకొని కోర్స్ సెలెక్ట్ చేయండి. లైన్ క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు కోర్స్కి వెళ్ళండి. సో దీంట్లో ఉంది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే నేను క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఏం చెప్తాను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే ఫినిష్ చేసుకోవచ్చు. యాడింగ్ రావట్లేదు. ఇక్కడ యాడ్ చేస్తే అక్కడికి వచ్చేస్తాయి తర్వాత. ఓకే ఓకేనా? ఇది మనం నోటిఫికేషన్ చేసేది. నెక్స్ట్ ఐడియల్ 21కి వెళ్ళాను. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా నోటిఫికేషన్ ఏ డేటా మెయింటైన్ చేస్తుంది దీనికి. సో ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ టైప్ చూస్ చేసుకుని క్లిక్ చేసినాక ఇక్కడికి వస్తుంది, స్క్రీన్కి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డిస్క్రిప్షన్లో మనం మెయింటైన్ చేస్తాం నోటిఫికేషన్. ఓకే, సో ఇష్యూ ఇచ్చింది ఆ ఎక్విప్మెంట్ మీద. ఇప్పుడు ప్రొడక్షన్ ఎవరైతే ఆపరేటర్ ఉంటారో సో నాకు ఈ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడం కోసం అక్కడ షార్ట్ ఫిక్స్ ఇస్తాను ఇష్యూ రిలేటెడ్ ఏదైతే ఉన్నది. ఓకే, నెక్స్ట్ కింద ఎక్విప్మెంట్ చూస్ చేసుకుంటాం.
నెక్స్ట్ కింద రీజన్ కోడ్స్ మెయింటైన్ చేసాం కదా ఇక్కడ కోడింగ్ చూస్ చేసుకుని ఏదో సెలెక్ట్ చేసుకుని మనం ఏం చేయలేదు అసలు, ఇది జనరల్ ఉంది. చేయాలి చేసుకుంటున్నాం. Nice. ఓకే నెక్స్ట్ దాని కింద డిస్క్రిప్షన్ ఇక్కడే ఏదైతే కింద లాంగ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాం. ఒకసారి ఎంటర్ చేయండి. లాంగ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, కిందకి వచ్చా కింద ఏదో ఫీల్డ్ చూజ్ చేసుకుని ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. సో పైన చూసారా మనకి లాంగ్ టెస్ట్లో అక్కడ డేటు టైము నెక్స్ట్ ఐడి కావాలంటే ఐడి అన్నీ వస్తుంటాయి. ఓకేనా, ఇది స్టాండర్డ్లో రాని ఉంటే సో మనం ఏం చేస్తామంటే డెవలప్మెంట్ ద్వారా చేయిస్తాం. లాంగ్ టెక్స్ట్లో యూజర్ నేమ్ ఫోన్ నెంబర్ అవన్నీ కావాలనుకుంటే. ఓకే, ఓకేనా. ప్లానర్ గ్రూప్ ఫ్రెండ్స్, ఇది ఏంటి అసలు ప్లానర్ గ్రూప్? ప్లానర్ గ్రూప్ అంటే నార్మల్గా ఇవంటే వర్క్ సెంటర్కి అంటే పైన ఉండే లెవెల్స్లో మనం ప్లానర్ గ్రూప్ చేసుకుంటాం. సపోజ్ మనకి ఒక ప్లాంట్లో ఏమైందంటే మెకానికల్ టీము ఎలక్ట్రికల్ టీమ్ ఇలా ఉంటాయి. సో దానిలో సబ్ గ్రూప్స్ అంటే చూసారా, మెకానికల్లో డిజైనింగ్ అని నెక్స్ట్ ప్రొడక్షన్ అని ప్లాంట్ ఇది. సో వాటిని ఏంటంటే మనం వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాం. ఆ మెకానికల్ ఎలక్ట్రికల్ వాటిని ఏం చేస్తామంటే మనం దీని కింద చేస్తాం, ఇది ప్లానర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ రిపోర్టెడ్ బై ఫీల్డ్ ఏం చేస్తామంటే ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, సపోజ్ మెయింటెనెన్స్ ఆపరేటర్కి యాక్సెస్ లేదు అనుకోండి, సో వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేస్తారు, టెక్నీషియన్ నెక్స్ట్ టెక్నీషియన్ జస్ట్ ఒక నిమిషం. ఇక్కడ రిపోర్టెడ్ పర్సన్ ఏంటంటే నార్మల్ వాళ్ళకి యాక్సెస్ లేనప్పుడు ఆపరేటర్కి సో మెయింటెనెన్స్ టెక్నీషియన్ క్రియేట్ చేస్తాం నోటిఫికేషన్, లేదంటే ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి క్రియేట్ చేసేసి సో రిపోర్టెడ్ ఎవరు రిపోర్ట్ చేశారనేది వాళ్ళ ఐడి మెయింటైన్ చేస్తారు. ఇది ఎలాగా మనం డిఫాల్ట్ వస్తుంది అసలు, లేకపోతే మనమే క్రియేట్ చేయాల్సి వస్తుంది? ఇది రిపోర్టెడ్ పర్సన్ లో వాళ్ళ ఐడీస్ కావాలంటే హెచ్ఆర్ మినీ మాస్టర్లో క్రియేట్ చేయాలి. సో ఈ పర్సన్ కి ఒక్కొక్క పర్సన్ ఒక ఐడి క్రియేట్ అయింది నార్మల్ హెచ్ఆర్ మినీ మాస్టర్లో. లేదు లేదు హెచ్ఆర్ టీమ్ క్రియేట్ చేస్తాం. సేమ్ అది ప్రియారిటీ హై వెరీ లో ప్రయారిటీ యూజ్ చేసుకుంటే రిక్వైర్డ్ అనేది దాని బేస్ మీద మనకు అప్డేట్ అయింది. చూపించే ప్రయారిటీస్ ఆటోమేటిక్గా డేట్ కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిందా. రివిజన్ కోడ్స్ మనకి నార్మల్గా ఏంటంటే షట్ డౌన్ మెయింటెనెన్స్ అప్పుడు ఒక రివిజన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. సో అవన్నీ ఒక షట్ డౌన్ మెయింటెనెన్స్ అప్పుడు ఏవైతే నోటిఫికేషన్ క్రియేట్ అయ్యేదియో అవన్నీ గ్రూపింగ్ పర్పస్ కోసం ఈ రివిజన్ కోడ్స్ అని మనం మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ టైప్ ఇది జస్ట్ రిపేర్ కాలేదంటే సపోజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ లేదంటే కరెక్టివ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ అసలు మెయింటైన్ చేసుకుంటాం. జనరల్ మెయింటెనెన్స్ అలా కోర్స్ మెయింటైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ పార్ట్, సో ఈ ఆబ్జెక్ట్ పార్ట్ ఇష్యూ వచ్చింది అంటే ఎక్విప్మెంట్ యొక్క ఏ పార్ట్ మనకి ఇష్యూ వచ్చింది అనేది.
నెక్స్ట్ సేమ్ అదే విధంగా డ్యామేజ్ కోడ్స్, ఏం డ్యామేజ్ అయింది ఏంటనేది. సేమ్ డ్యామేజ్ రిలేటెడ్ టెక్స్ట్ ఏమైనా మెయింటైన్ చేసుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కాస్ కోడ్స్ యూజ్ చేసుకుంటాం. ఆ పైన YBPMEL 1 అని చూసారా, అది నార్మల్ కోడ్ గ్రూప్. దాని కింద EL00 EL0 అనేవి కోడ్స్ కిందకి వస్తాయి. ఈ కాస్ టెక్స్ట్ రిలేటెడ్ డిఫరెన్స్ సబ్జెక్ట్ ఏముంటుంది కాబట్టి ఏం అవసరం లేదు. సో ఈ మన ఫంక్షన్ డేటా రిలేటెడ్ బ్రేక్ డౌన్ చెక్ బాక్స్ యాక్టివేట్ చేసి ఎన్ టైమ్ క్లోజ్ చేసేప్పుడు ఎన్ టైమ్ మెయింటైన్ చేస్తుంది ఏంటంటే బ్రేక్ డౌన్ అవర్స్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చేచ్చు అక్కడే ఎండేట్ ఉంది. ఎప్పుడు మన ఫంక్షన్ అంటే మళ్ళీ రన్నింగ్ కండిషన్లోకి ఎప్పుడు తెలియదు ఆ టైం డేట్ ఇస్తాం. దాని బేస్ మీద బ్రేక్ డౌన్ డ్యూరేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. పైన స్టార్ట్ డేట్ చేంజ్ అయింది. స్టార్ట్ డేట్ ప్రీవియస్ డేట్స్ మెయింటైన్ చేసుకుని స్టార్ట్ డేట్ అప్పుడు మీకు డిఫరెన్స్ అవుతుంది. ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎన్ని అవర్స్ అనేది కింద బ్రేక్ డౌన్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ అయ్యింది సిస్టమ్. లొకేషన్ డేటా మనకి ఎక్విప్మెంట్ నుంచి కాపీ అవుతుంది. ఓకేనా. షెడ్యూలింగ్ ఓవర్ అవసరం లేదు మనకి. ఇది టాస్క్స్ ఏమేమి టాస్క్స్ పర్ఫామ్ చేయాలని మెయింటైన్ చేస్తాం. డబల్ కోడ్ స్టార్టింగ్ నెంబర్ స్టార్టింగ్ 0010 అంటే ఇక్కడ కోడ్ గ్రూప్ చూస్ చేసుకుంటాం. మనం ఇందా టాస్క్స్ ఆల్రెడీ మెయింటైన్ చేసుకుంటాం కదా కేటలాగ్స్లో. సో అవి చూస్ చేసుకోండి. ఒక టాస్క్ టెస్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇది చేసుకుంటాం. ఇక్కడ ఒకసారి ఎంటర్ క్లిక్ చేయని చెప్తా. ఇక్కడ టాస్క్ స్టేటస్ చూడండి. TSOS అంటే టాస్క్ అవుట్ స్టాండింగ్ అంటే క్రియేటెడ్ స్టేటస్లో ఉంది. సో టాస్క్ రిలీజ్ చేయాలంటే ఆ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసి కింద మనకి గ్రీన్ ఫ్లాగ్ అని చూసారా, గ్రీన్ ఫ్లాగ్ ఇస్తే టాస్క్ రిలీజ్ చేసి సో ఈ టాస్క్ పర్ఫామ్ చేయడానికి లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయాలి. లైన్ ఐటమ్ కింద లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. 10 ఇచ్చారు కదా 10. అది కాదు, అది రిలీజ్ చేయాలి. కింద చూసారా టాస్క్ రిలీజ్ కి కిందది స్టార్ట్ బిఫోర్ కంటిన్యూ కట్టిన ఒకసారి. ఇప్పుడు చూసారా స్టేటస్ టాస్క్ TSRL టాస్క్ రిలీజ్ అంటే ఆ టాస్క్ పర్ఫామ్ చేయడానికి లేదా చెక్ చేయడానికి వెళ్ళాడు ఇష్యూ. నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద చెక్ టాస్క్ సెలెక్ట్ చూస్ చేసుకోండి. లైన్ ఐటమ్ చూస్ చేసుకోండి. ఫస్ట్ లైన్ ఐటమ్ చూస్ చేసుకుని TSA అంటే టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా. ప్రాసెస్ లో ఉంటే రిలీజ్ కంప్లీటెడ్, అండర్ ప్రాసెసింగ్ లో ఉంటే స్టేటస్ మనం పెట్టనవసరం లేదు అసలు. అండర్ ప్రాసెస్ ఏంటి అదే TSRL మీన్స్ అది ప్రాసెస్ చెక్ చేయడానికి వెళ్తున్నట్టే కదా. TSC అంటే అది చెక్ చేసి అయిపోయిన తర్వాత TSC కంప్లీట్ చేస్తాం స్టేటస్. అది యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి. నార్మల్ టాస్క్స్ అంటే ఏమేమి చేయాలి అని మనం మెన్షన్ చేస్తాం. యాక్టివిటీస్ అంటే ఏమేమి చేశారని తర్వాత అయిపోయిన తర్వాత మెయింటైన్ చేస్తాం. ఫ్యూచర్ రెఫరెన్స్ ఈ డేటా అంతా ప్లాంట్ నుంచి మనకు వస్తుంది. వాళ్ళే ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఇది ఫిల్ అయిపోతుంది. కోడ్ గ్రూప్స్ సేమ్ కోడ్ గ్రూప్ చూస్ చేసుకోవాలి. సారీ కోడ్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ చేసుకోవచ్చు కదా టాస్క్ లో. అలా సేమ్ అదే విధంగా కోడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని టాస్క్ యాక్టివిటీస్ లో కూడా చూస్ చేసుకుంటాం. సో ఈ డేటా అంతా వాళ్ళకి వాళ్ళు ఇస్తారు యూజర్స్. దాన్ని బట్టి మనం కేటలాగ్స్ క్రియేట్ చేస్తాం. సో కేటలాగ్స్ ఇక్కడ చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ 522కి చేంజెస్ చేసుకోవాలి.
23 display. Slashing IW20. యాక్చువల్గా సీజన్ నిన్న బీఓఎం ఏదో చేస్తుంటే ఎక్విప్మెంట్ ఆల్రెడీ బీఓఎం ఆ ఎక్విప్మెంట్ మీద బీఓఎం క్రియేట్ అయిపోయి ఉంటే మళ్ళీ ఓవర్ రైడ్ చేయడం కుదరదు సుధీర్. ఆ ఎక్విప్మెంట్ మీద న్యూ ఎక్విప్మెంట్ మీద చేయాలా? క్రియేట్ చేయడానికి ఉండదు, దానికి అవసరం చేంజెస్ చేసుకోవాలి. బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేసి ఉంటే దాన్ని మళ్ళీ న్యూ క్రియేట్ చేయడానికి కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఓహో అంతే, మళ్ళీ న్యూ ఫామ్ క్రియేట్ చేయడం ఉండదు ఆ ఎక్విప్మెంట్? ఉండదు. ఓవర్ రైడ్ అవ్వదు అది? అవ్వదు. ఓకే, నేను అదే ట్రై చేసాను కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కాంపౌండ్స్ అని కావాలని డిలీట్ చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ ఫంక్షన్ కంపల్సరీ. సో మెటీరియల్ బాంబ్కి ఏం చేసుకోవచ్చు మనం. మెటీరియల్ బాంబ్ కూడా సేమ్ అలానే వచ్చింది. టాస్క్ లిస్ట్ అయితే సపరేట్ చేసుకోవచ్చు, మెటీరియల్ బాంబ్ కూడా సేమ్ అలా ఆల్రెడీ క్రియేటెడ్ వచ్చింది. సో దానికి డిలీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వాళ్ళకి రికార్డ్ చేశారా? నిన్న మండపం దగ్గర ఆడే చేసావా? చేసా. క్లియర్ అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది సుధీర్, బట్ వీడియో చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పి నేను జస్ట్ కాన్ఫిగరేషన్ వరకు చూద్దాంలో ఎట్లాగ్స్ లాస్ట్లో చెప్తాను. అది జస్ట్ ట్వీట్ చేసుకోవడానికి వస్తాను అనుకుంటే ఎట్లాగ్స్ ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మీకు ఒక లింకేజ్ ఉంటుంది దానివల్ల. ఒకసారి నాకు క్లాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు ఇంటర్వ్యూ చేయండి, అవి చెప్తాను. కెటలాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం చెప్తారా? లేదు, నేను లాస్ట్లో చెప్తాను. క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ప్రజెంట్ అన్నీ చూస్ చేసుకోండి, తర్వాత చెప్తాను. మీకు అందరు క్లియరా? ఏమైనా డౌట్స్ అండి? క్లియర్. ఎవరైతే వాయిస్ మంచిగా వస్తుంది. ఓకే సార్. గణేష్ శ్రీశాంత్ క్లియర్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చూసి ఇస్తాను హోల్డ్లో పోతాలని. ఓకే సుధీర్. బాయ్ సుధీర్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సార్. థ్యాంక్ యూ సుధీర్. రవీంద్ర